నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బేసిక్గా ఎగ్జిబిషన్కి వచ్చే వారంతా కూడా జాయింట్ వీల్స్ అని, రోలర్ కోస్టర్ అని చాలా ఎక్కి అక్కడ అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేసేందుకు వస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అంతా చక్కగానే ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న సాంకేతిక లోపం కారణంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక అమ్యూజ్మెంట్ రైడ్, అది బహుశా దాని పేరేం చెప్తారో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒక రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అటువైపు ఒక కొంతమంది కూర్చుంటారు, ఇటువైపు కొంతమంది కూర్చుంటారు. పైన టాప్లో మీరు చూస్తే అక్కడ పర్యాటకులు ఎవరైతే వచ్చారో వారంతా కూడా టాప్లో ఉన్నారు. అంటే అది సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ టెక్నికల్ సమస్య ఏమొచ్చిందేమో కానీ 20 నిమిషాల పాటుగా తల కిందికి కాళ్ళు పైకి. ఎస్, మీరు వింటుంది నిజమే. 20 నిమిషాల పాటుగా తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని అలాగే ఉండిపోయారు. బ్యాటరీ ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. 20 నిమిషాల పాటుగా ఒక మెకానిక్ వచ్చి రిపేర్ జరిగేది చక్కదిద్దేంత వరకు కూడా దాదాపుగా వాళ్ళ ప్రాణాలు గాల్లోనే తేలియాడుతూ కనిపించినట్టుగా మనం భావించారు. ఎందుకంటే తల కిందికి కాళ్ళు పైకి అంటే సర్వసాధారణమైన విషయం ఏం కాదు. అంతా కూడా రివర్స్లో ఉండిపోయారు. కూర్చున్న సమయంలో వాళ్ళ కాలు కిందికి తల పైకి ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళు తల కిందికి కాళ్ళ పైకి అవుతూనే ఉంటాయి. రెండు వైపులా ఒక్కసారిగా పైనికి వెళ్ళిపోయారు. కానీ అంతలోనే అక్కడ ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. బ్యాటరీ ఫెయిల్ అవడమే కారణంగా తెలుస్తోంది. సుమారుగా 25 నుంచి 30 నిమిషాల పాటుగా తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకుని అలాగే ఉండిపోయారు. చాలా భయభ్రాంతులు ఉన్నారు. చాలా మంది అక్కడ స్ప్రో కూడా తప్పిపోయినట్టు తెలుస్తోంది. ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోండి. బేసిక్గా మనం ఇటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఎక్కినప్పుడు ఒక్కసారిగా ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు అవుతుంది. ఒక్కోసారి అయితే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భాలు కూడా అనేకంగా మనం చూసాం. అలాంటిది ఒక అరగంట పాటుగా తల కిందికి పెట్టి కాలు అలాగే పైన తేలియాడుతూ ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎటు వెళ్తామో అర్థం కాదు, కనీసం కదలడం లేదు. అక్కడ పైన సిచ్యువేషన్లో కనీసం ఆ సందర్భంలో ఊపిరి కూడా ఆడదు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళంతా ఇలా ఫీల్ అయి ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి సందర్భం చోటు చేసుకుందా? మీరు కూడా ఎప్పుడైనా కాళ్ళు పైకి పెట్టుకుని అలాగే ఉండిపోయారు. చాలా భయభ్రాంతులు ఉన్నారు. చాలా మంది అక్కడ స్ప్రో కూడా తప్పిపోయినట్టు తెలుస్తోంది. ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోండి. బేసిక్గా మనం ఇటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఎక్కినప్పుడు ఒక్కసారిగా ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు అవుతుంది. ఒక్కోసారి అయితే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భాలు కూడా అనేకంగా మనం చూసాం. అలాంటిది ఒక అరగంట పాటుగా తల కిందికి పెట్టి కాలు అలాగే పైన తేలియాడుతూ ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎటు వెళ్తామో అర్థం కాదు, కనీసం కదలడం లేదు. అక్కడ పైన సిచ్యువేషన్లో కనీసం ఆ సందర్భంలో ఊపిరి కూడా ఆడదు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళంతా ఇలా ఫీల్ అయి ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి సందర్భం చోటు చేసుకుందా? మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ని ఫేస్ చేస్తున్న సందర్భంలో మీకు ఇలాంటిదే ఏదైనా సందర్భం తలెత్తిందా? మీరు ఫీల్ అయి ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను చూపెడుతున్న ఈ విజువల్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ చోటు చేసుకుంది. అక్కడ ఒక అమ్యూజ్మెంట్ రైడ్ కొనసాగుతోంది. అంతా ఫుల్ అయిపోయింది, కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవుల్లో భాగంగా చాలామంది అక్కడికి చూడడానికి వెళ్ళిపోయారు. గతంలో కంటే ఎక్కువ ఈరోజు సంక్రాంతి సెలవుల్లో భాగంగా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అంతలోనే ఒక బహుశా దాని పేరే తెలియదు కానీ ఒక అమ్యూజ్మెంట్ రైడ్గా మనం చెప్పొచ్చు, అది కాస్త పైకి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చాలా వరకు జాయింట్ వీల్స్, రోలర్ కోస్టర్, చాలా పరికరాలు అయితే ఉన్నాయి. అమ్యూజ్మెంట్స్ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు. అయితే ఇంతలో భాగంగా నిన్న సాయంత్రం చాలా మంది పర్యాటకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరికరం ఏదైతే కనబడుతుందో ఈ అమ్యూజ్మెంట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు అందులోకి ఎక్కారు. అటువైపుగా ఇటువైపుగా రెండు వైపులుగా ఒక సీటింగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కింద. సో ఒక్కసారిగా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది అదంతా.
సో సర్కిల్ తిరిగే క్రమంలో టాప్గా పైకి వెళ్ళిన తర్వాత రెండు వైపులకి ఒకసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పైనే ఉన్నారు, తల కిందికి కాళ్ళు పైకి అయిపోయాయి. ఆ బ్యాటరీ ఫెయిల్ అయిపోయి సుమారుగా అరగంట పాటుగా అలాగే ఉండాల్సి వచ్చింది. అంతలోనే మనం బేసిక్గా నార్మల్గా ఇటువంటి రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న సమయంలోనే గుండె జారిపోతున్నట్టుగా ఏదో భయపడుతూ ఉంటాము. బ్రీతింగ్ కూడా చాలా చక్కగా బ్రీతింగ్ కూడా అంత ఈజీగా రాదు, కళ్ళు తిరిగిపోతున్నట్టు అవుతుంది, స్పృహ తప్పిపోయిన సందర్భాలు కూడా చాలా మంది మనం చూసాం. సో అటువంటిది ఒక అరగంట పాటుగా తల కిందికి కాళ్ళు పైకి, అది కూడా నేలపైన కాదు, ఎక్కడో ఆకాశంలో ఒక 50-60 మీటర్ల ఎత్తులో, అంత ఎత్తులో తల కిందికి కాళ్ళు పైకి ఉన్నాయంటే పాపం వాళ్ళ ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుమంటాలా ఉండిపోయిన పరిస్థితి నెలకొని ఉండొచ్చు. బహుశా అరగంట పాటుగా అలాగే ఉండిపోయారు. వారికి ఎంత ధైర్యం చెప్పినా ఏం చెప్పినా అక్కడ ఎవరు కూడా వాళ్ళ యొక్క బాధను తీర్చలేరు, ఆ భయాన్ని కంట్రోల్ చేయలేరు. అరగంట తర్వాత ఎట్టకేలకు అదృష్టవశాత్తు అక్కడ ఏం కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొనలేదు. అదృష్టవశాత్తు చాలా క్లియర్గా మళ్ళీ మెకానిక్ వచ్చి బ్యాటరీ పెట్టేసిన తర్వాత అందరూ కూడా చాలా సేఫ్గానే ఉండిపోయారు. కానీ ఒక అరగంట పాటుగా అలా ఉన్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఒకసారి మీకు కూడా ఎప్పుడైనా గతంలో మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు, రోలర్ కోస్టర్ కానీ జాయింట్ వీల్ వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారా, లేదా జనరల్గా మీరు ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటారు, అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది ఇటువంటి ఈ రైడ్స్ చేసినప్పుడు, ఇటువంటి వాటిపైన కూర్చొని మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.